1977 అక్టోబర్ 3 అధికారికంగా అవినీతికి పాల్పడిన ఆరోపణలతో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అరెస్టు చేసిన జనతా పార్టీ ప్రభుత్వం. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ, ఆమె యొక్క కుమారుడు సంజయ్ గాంధీలు తీవ్రంగా అధికార దుర్వినియోగం చేసి ప్రజల ప్రాథమిక హక్కులను మంటగలిపి పరమనియంతలాగా పరిపాలనను కొనసాగించినందుకు ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలు స్వయంగా తమ నియోజకవర్గాలలో కూడా ఓడిపోయారు. కానీ ఈ రోజున ఇందిరాగాంధీని చేసిన అరెస్టు ఆమెకు ప్రజలలో మళ్ళీ సానుభూతి సంపాదించుకునేందుకు బాగా ఉపయోగపడింది. ప్రధానమంత్రి పదవి కోసం చరణ్ సింగ్ కక్కుర్తిపడడం, జనతా పార్టీ చీలికలు కావటం, మధ్యంతర ఎన్నికలు మళ్లీ రావడం, ఎమర్జెన్సీ అకృత్యాలను ప్రజలు మర్చిపోయి ఇందిరాగాంధీ మరొకసారి అధికారంలోకి రావడం తర్వాత రోజుల్లో జరిగింది. భారత్ మాతాకి జై.